తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు మంచి ఫలితాలను పొందుతారు. ఉద్యోగస్తులకు పై అధికారుల సహాయము, సహకారము, మద్దతు లభిస్తుంది. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. వ్యవసాయదారులకు మంచి దిగుబడి వస్తుంది. ఆరోగ్యం చూసినట్టయితే కనుక సామాన్యంగా ఉంటుంది. పెద్దగా చెప్పుకోదగిన అనారోగ్య సూచనలు అయితే ఏమీ లేవు. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించిన ధనము సమకూరే అవకాశం ఈ రోజు కనబడుతోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి అనుకూలమైన వాతావరణం ఈ రోజు కనబడుతోంది. కళలు, సినీ రంగం వారికి గుర్తింపు పెరుగుతుంది కానీ ఆదాయ మార్గాలు మాత్రం వచ్చే అవకాశం కనబట్టలేదు. మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. క్రీడాకారులకు శ్రమ చేస్తేనే తప్ప మీరు విజయం సాధించలేని పరిస్థితి గోచరిస్తోంది. హస్తకళలకు మంచి లాభాలు వస్తాయి. కాంట్రాక్టుదారులకు విజయవంతమైన ఒప్పందాలు, టెండర్ మీ వైపు పలకడాలు ఇలాంటివన్నీ ఈ రోజు మీకు జరుగుతాయి. కొత్తగా టెండర్ వేయాలన్నా ఈ రోజు శుభదినం కాబట్టి వేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము చంద్రగ్రహాన్ని తప్పనిసరిగా పూజ చేసుకోండి. చంద్రుడికి సంబంధించినటువంటి పరిహారాలను తప్పనిసరిగా పాటించుకోండి. ఇది ఈ రాశిలో ఉండే వారి యొక్క గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కష్టపడితేనే తప్ప ఫలితాలు రాని పరిస్థితి. కొంతమంది కొన్ని అంటే డిపార్ట్మెంట్స్లో చదివే వాళ్ళకి ఆర్ట్స్ అండ్ సైన్స్, గణితము, తర్వాత లా, ఇంజనీరింగు, టెక్నికల్, డిజిటల్ ఇలాంటి వాటిల్లో చదివే విద్యార్థులకు విశేషమైన ఫలితాలు వస్తాయి. వీరు విదేశాలు వెళ్ళే అవకాశం కూడా గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు అవకాశాలు వస్తాయి. కొంతమందికి ఇంక్రిమెంట్స్ బాగా పడే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు పెట్టుబడులు లాభిస్తాయి. పెట్టుబడులు పెట్టుకోవచ్చు. వ్యవసాయదారులకు పంటకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు పంటను నిరభ్యంతరంగా ప్రారంభించుకోవచ్చు. ఆరోగ్యం చూసినట్లయితే సామాన్యంగా ఉండబోతోంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. శుభకార్యాలు చేస్తారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనప్రాప్తి కూడా కలిగే అవకాశం కనబడుతోంది. ఐటీ రంగంలో కొత్త ప్రాజెక్టులు వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజాదరణ, అధిష్టానం యొక్క మెప్పు ఈ రోజు పొందుతారు. కళల్లో అంటే సినీ రంగము, టీవీ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు, పారితోషికాలు కూడా పెరుగుతాయి. క్రీడాకారులకు విజయం సాధిస్తారు. పథకాలను తెచ్చుకుంటారు. హస్తకళలు ఆదాయం పెరుగుతుంది. కస్టమర్స్ కూడా మీ యొక్క వస్తువులకు మంచి గిరాకీ పెరిగేటట్టుగా నమ్మకంగా ఉండబోతున్నారు. కాంట్రాక్టుదారులకు లాభదాయకమైన ఒప్పందాలు ఈ రోజు సక్సెస్ అవుతాయి. మీకు చెప్పదగిన పరిహారము సూర్యుడిని ఆరాధించండి. సూర్యుడికి సంబంధించినటువంటి నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించండి. మాంసాహారాన్ని నిషేధించండి. మద్యాన్ని ముట్టుకోకండి. సూర్యుడికి ఈ రెండు చాలా చాలా పర్టికులర్ కాబట్టి అవి మీరు పాటించినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. లేదు అనుకున్నట్టయితే సూర్యుడు ఎంత మంచి ఫలితాలు ఇస్తాడో అంత వ్యతిరేక ఫలితాలు కూడా ఇస్తాడు కాబట్టి రెండిటికి సిద్ధమయ్యేటట్టుగా ఉండండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కష్టపడితేనే తప్ప మీరు సక్సెస్ సాధించలేని పరిస్థితి. విదేశాలకు వెళ్ళాలంటే కనుక ఈ రోజు వదిలేసి మరుసటి రోజు అప్లికేషన్ పెట్టుకోవడానికి కానీ దానికి సంబంధించిన ప్రణాళిక వేసుకోవడం కానీ చెయ్యండి. సక్సెస్ సాధిస్తారు. ఉద్యోగస్తులకు స్థిరమైన పురోగతి కనిపిస్తోంది. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు పెట్టాలి అంటే కనుక ఈ రోజు అస్సలు మంచిది కాదు. ఆ ప్రయత్నాలు చేయకండి. వ్యవసాయదారులకు సాధారణమైన పరిస్థితి గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే తలనొప్పి, తలకు సంబంధించి, నరాలకు సంబంధించి రుగ్మతలు కానీ, సమస్యలు కానీ తీవ్రంగా వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే మానసిక ప్రశాంతత లోపిస్తుంది. అది తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోండి. శుభవార్తలు వింటారు. శుభకార్యాలు చేస్తారు. దీనికి సంబంధించినటువంటి ధనము అన్ని వైపుల నుంచి ఆ సమయానికి అందే ఏర్పాటు అవుతుంది. ఐటీ రంగంలో ఒత్తిడి ఉంటుంది. కొంతమంది ఐటీ రంగాన్ని వదిలి వెళ్ళిపోయే పరిస్థితి కూడా గోచరిస్తోంది. రాజకీయంలో జాగ్రత్త అవసరము. ఆచితూచి ఏ వ్యవహారమైనా చేయండి. కళలకు సాధారణంగా ఉంటుంది. ఎటువంటి ఫలితాలు పెద్దగా చెప్పుకోదగినట్టుగా ఈ రోజైతే లేదు. హస్తకళలకు మార్కెట్ స్లోగా ఉంటుంది కాబట్టి మీరు కొత్తగా ఏ వస్తువుని ఈ మార్కెట్లోకి ప్రవేశపెట్టకండి. కాంట్రాక్టులకు నిరీక్షించే సమయము అంటే మీరు ఇంకా వెయిట్ అండ్ సీ అన్నట్టుగానే చూడాలి తప్ప ఈ రోజు ఏ ప్రయత్నం చేయకండి. మీకు చెప్పదగిన పరిహారము విష్ణువుని పూజించండి. విష్ణు సంబంధిత ఆలయాలను తప్పనిసరిగా సందర్శించండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే.